బ్రేకింగ్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిరుద్యోగుల ఆందోళనల దృష్ట్యా సీఎం నివాసంలో విద్యార్థి సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో దాదాపు 3 గంటల పాటు సీఎం చర్చించారు. కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని సూచించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టం వచ్చినట్లు నిబంధనలు మార్చితే తలెత్తే చట్టపరమైన అంశాలు పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం లాగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా ఇప్పుడున్న నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే ప్రమాదం ఉందని అన్నారు. పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్సీ విద్యాశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. మరిన్ని వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, నిరుద్యోగులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న, నిరుద్యోగుల ఆందోళన దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ఒక ఉన్నత సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డితో పాటుగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ప్రొఫెసర్ రియాజ్, టీచర్ల జేఏసీ హర్షవర్ధన్ రెడ్డితో సమావేశం కావడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం ఉద్యోగ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కూడా ఆ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చడం జరిగింది. కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు, దానికోసం ఆ నిరుద్యోగులు బలి కావద్దని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టం వచ్చినట్టుగా నిబంధనలు మార్చితే చట్టపరమైన అనేక సమస్యలు వస్తాయి. గత ప్రభుత్వాలు ఇదే విధంగా చేయడం వల్ల నిరుద్యోగులు చాలా మటుకు నష్టపోయారు. మరోసారి అటువంటి విపత్కర పరిస్థితులు రావద్దని కూడా ఆయన సూచించడం జరిగింది. గత ప్రభుత్వం చేసినప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా ఇప్పుడున్న నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఆ పరీక్ష తేదీలు మార్చాలని కూడా నిరుద్యోగుల నుంచి పూర్తి స్థాయిలో డిమాండ్ వస్తున్న నేపథ్యంలో టీజీపీఎస్సీ విద్యాశాఖ చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 28,902 ఉద్యోగాలు చేపట్టింది. దీంతో పాటుగా ఏళ్లేళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన నియామకాలు కోర్టు చిక్కుమూళ్లు అధిగమించి ముందుకు పోతున్న విషయం తెలుసని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న నేపథ్యంలో శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయిలో జాబ్ క్యాలెండర్ ఏ విధంగా విడుదల చేయబోతున్నాం, తద్వారా నిరుద్యోగులకు ప్రభుత్వం ఏ విధంగా చేయూతనిస్తున్నారో పూర్తి స్థాయిలో అసెంబ్లీ వేదిక ద్వారా బడ్జెట్ సమావేశాల సందర్భంగా చెప్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా నిరుద్యోగులు పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. సో ఇప్పటికే కాకుండా గ్రూప్ 1 సంబంధించిన పరీక్షకు అంటే 1:50గా నిష్పత్తి కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ కి ఎంపిక చేయాలని డిమాండ్ పైన సుదీర్ఘంగా చర్చ జరిగిన సందర్భం కనబడుతుంది. 2022 వేసిన గ్రూప్ 1 సంబంధించిన పరీక్షా పేపర్లు లీకేజ్ అయింది. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల 2 సార్లు వాయిదా పడింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఈ కేసును పూర్తి స్థాయిలో వెనక్కి తీసుకొని పాత నోటిఫికేషన్ తో పాటుగా మరికొన్ని ఉద్యోగాలు కూడా గ్రూప్ 1 సంబంధించిన విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. సో గ్రూప్ 1 సంబంధించినటువంటి పరీక్షలను పూర్తి స్థాయిలో నిర్వహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన నిరుద్యోగులందరూ కూడా డెఫినెట్ గా మా పక్షాన ఉన్నారు. అదే తరహాలో మీరు ఇప్పుడు కూడా ఉండండి, మీ పక్షాన ప్రభుత్వం ఉంటుందన్న విషయాన్ని మరోసారి చెప్తా ఉన్నారు. దీనికి కొన్ని రాజకీయ శక్తులు రాజకీయం చేయాలని రాజకీయమైనటువంటి దురుద్దేశంతో నిరుద్యోగులు రెచ్చగొడుతున్నారు. అటువంటి ట్రాప్ లో మీరు పడద్దని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన పెంపు విషయంపై కూడా చర్చలు కొనసాగుతా ఉన్నది. సో త్వరలోనే బడ్జెట్ సమావేశాల సందర్భంగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి నిరుద్యోగులకు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ ఇస్తాము, డిఎస్సి కానీ, టెట్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 సంబంధించినటువంటి వాటి తేదీలు ఖరారు చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హామీ ఇవ్వడం జరిగింది. సో నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధానంగా రాజకీయ పార్టీల ఉచ్చులో పడవద్దు, నిరుద్యోగులు మంచి ప్రిపరేషన్ కావాలని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అభిలాషించడం జరిగింది. సో నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం మాత్రం చాలా మానవీయ దృక్పథంతో ముందుకు పోతుంది. ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్న విషయాన్ని మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రసన్న, థాంక్యూ సాదిక్.